అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత తెరాస ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కంటే తన ఓట్ల కోసము లేదా తాను చేసే పనుల ద్వారా డబ్బులు సంపాదించుకోవటం కోసమే చేసిన పనులు మనకు చాలా ఉన్నాయి. అందులో మనకు నిన్న బయటపడ్డ మేడిగడ్డ దురంతం కానీ కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద పరాకాష్ట. ఇక్కడ స్థానికంగా వస్తే మన జిల్లాలలో, మండల కేంద్రాలలో, తాలూకా కేంద్రాలలో, ఆర్డీఓ కేంద్రాలలో చాలా చోట్ల ప్రభుత్వము రోడ్లు విస్తరణలో భాగంగా మున్సిపాలిటీలు కానీ మిగతా స్థానిక సంస్థలు చాలా పనులు చేసినాయి. అందులో మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ పరిశీలనకు వచ్చిన మిర్యాలగూడెంలో చూసిన 3 విషయాల్ని మనం ప్రజలకు ప్రాణ నష్టం కూడా కలిగిస్తున్నాయి. ఇదేంటంటే మిర్యాలగూడెంలో చాలా కీలకమైన బైపాస్ రోడ్డు, నల్గొండ బైపాస్ రోడ్డు. ఇది హైవే, నేషనల్ హైవే. ఇది భవిష్యత్తులో అంటే త్వరలోనే ఇది 6 వే 8 వే కావాల్సిన రోడ్డు. ఇక్కడ సర్వీస్ రోడ్డు కూడా కావాలి. సర్వీస్ రోడ్డు లేక చాలామంది చనిపోతున్నారు. సర్వీస్ రోడ్డు కొట్లాడుతున్నాం. అట్లాంటి చోట మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి సర్వీస్ రోడ్డునంత ఉన్న రోడ్డును రోడ్డుకు చాలా దగ్గరగా మున్సిపాలిటీ ఒక డిజైన్ ఏర్పాటు చేసిండ్రు. అధికారులు ఏదైనా పని చేసేటప్పుడు దాని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఇప్పుడు దానివలన ఏమవుతుందనంటే రోడ్డు మీద, హైవే మీద వెళ్ళే వాళ్ళకు నడిచేటందుకు కూడా అవకాశం లేదు. హైవే వెహికల్స్ రావడం కొసదాకా వస్తున్నాయి. ఎవరైనా టౌన్లో నుంచి కొంచెం 20 కిలోమీటర్ల వేగంతో ఉన్నా కూడా ఒక్క అడుగు రోడ్డు మీదకి వేసినా కూడా ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నది. వాస్తవానికి ఈ డిజైన్ అనేది ఇక్కడ కట్టాల్సిన అవసరం లేదు, ఇంకా లోపలికి ఉండాలి అది. కానీ వచ్చిపోయేటోళ్ళకి ఆకర్షణ కోసం అగో మేము మిర్యాలగూడెం డెవలప్ చేసినాం లేదా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసినాం అని చెప్పడం కోసమే అది కట్టారు. దానివల్ల డబ్బులు దొరికినవైనాయి. ఇప్పుడు దాన్ని కూలగొట్టాల్సిందే ఖచ్చితంగా. కూలగొట్టి నేషనల్ హైవే స్థానంలో ఉన్న ఫుట్పాత్ మీద కట్టిన దాన్ని తొలగించాలి. దానికి అయ్యే ఖర్చును కూడా ఎవరైతే అధికారులు ఇది రూపకల్పన చేసిండ్రో, ఎవరైతే దీన్ని ఆమోదించిండ్రో వాళ్ళ జీతంలో నుంచి కట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి కట్టడానికైనా ఖర్చులు కానీ ఇప్పుడు రేపు కూలగొట్టేయడానికి అయ్యే ఖర్చులు వాళ్ళ దగ్గర వసూలు. ఖచ్చితంగా దీన్ని కూలగొట్టాల్సిందే. ఇది ప్రజలకు ఉపయోగపడేది కాదు, ప్రాణాలు తీసే. ఇదే కాదు, తడకమల్ల చౌరస్తాలో కూడా ఇప్పుడు మనం చూసినాం. పూర్తిగా రోడ్డును ఒకవైపు ఆక్రమించుకోవాలి. టీ జంక్షన్లో ఎక్కడ కూడా వలయాకారాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. టీ జంక్షన్లో యూటర్నులు ఇవ్వాలి. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు హైదరాబాద్లో మొత్తం కూడా అన్ని తీసేసి యూటర్నులన్నీ ఏర్పాటు చేసారు. అది ప్రజలకు సౌకర్యంగా విషయము. మన రౌండ్ దగ్గర కూడా, రాజీవ్ చౌరస్తా దగ్గర కూడా ఉన్న కొద్ది స్థలంలో వాళ్ళు విగ్రహాన్ని అస్తవ్యస్తంగా పెట్టారు. నేషనల్ హైవే రూళ్ల ప్రకారం రోడ్ల మీద విగ్రహాలు ఉండకూడదు. కానీ ఆ విగ్రహం ఉన్నప్పటికీ కూడా ఆ విగ్రహం చుట్టూ వలయం ఏర్పాటు చేసి ప్రజలకు అసౌకర్యం చేసిండ్రు. అట్లాగే ఈదులగూడ చౌరస్తాలో కూడా సుందరయ్య బొమ్మ ఎప్పుడో ఏర్పాటు చేసి దాని చుట్టూ ఉన్న వలయాన్ని కూడా తీసేసి అక్కడ కూడా టీ జంక్షన్ ఏర్పాటు చేసి ప్రతి టీ జంక్షన్లో కూడా యూటర్నులు ఏర్పాటు చేయాలి. ఈ డిజైన్లన్నీ తొలగించాలి. ఇప్పటికే తడకమల్ల చౌరస్తా దగ్గర ఒక అతను దాదాపుగా 40-50 లక్షలు ఖర్చు పెట్టుకొని ప్రాణం పోగొట్టుకున్నాడు. దానికి అధికారులే బాధ్యత. ఎవరైతే దీన్ని రూపకల్పన చేసిండ్రో ఆ అధికారులే బాధ్యత వహించాలి, వాళ్ళని శిక్షించాలి. ప్రమాదాలు జరుగుతున్నాయి, చాలా ప్రమాదాలు జరిగినాయి కూడా. మన ప్రమాదాలు కూడా జరిగినాయి. ఈ విషయాన్ని నేను ఆర్డీఓ గారి దృష్టికి, మున్సిపల్ కమిషనర్ దృష్టికి, స్థానిక శాసనసభ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. అక్కడ కూడా పని జరగకపోతే ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరుగుతుంది. జాతీయ రోడ్ల గతంలో మున్సిపాలిటీలో మనకు డివైడర్ల విషయంలో అంటే ఏదైనా పని చేస్తే దానికి ఒక లైఫ్ ఉంటుంది, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు. అట్లా కాకుండా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చాలా డబ్బులు దుర్వినియోగం అయిపోయినాయి. చాలాసార్లు డివైడర్లు మార్చడం, కూలగొట్టడం, కట్టడం చేశారు. ఇప్పుడు కూడా అంతే. ఆ 100 ఫీట్ల రోడ్డు ఎక్కడ కూడా సరిగ్గా 100 అడుగులు కూడా తీయకుండానే పనులు చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దుర్వినియోగం అయితే ఇది ప్రాణాలకు ప్రమాదంగా ఉన్నది. కాబట్టి దయచేసి వీటిని తీసేయాలని చెప్పి మేము డిమాండ్. మిర్యాలగూడెంలో తడకమల్ల అటు రోడ్లో ఈ రౌండ్ రోడ్డు కట్టారు. దీని మూలంగా చాలా ప్రాబ్లం అవుతుంది. బండ్లు తిరగాలంటే తిరగలేకపోతున్నాయి. యాక్సిడెంట్ కూడా అయ్యే అవకాశం ఉంది. అయితే దీన్ని కొంచెం తగ్గించే అవకాశం ఉంటే బాగుంటుంది, అందరూ సేఫ్టీ ఉంటుందని మేము కోరుకుంటున్నాము. నా పేరు అంజయ్య. నేను ఈ మధ్యలో మొన్న లారీ కూడా ఒకటి తగిలింది. ఇటు మళ్ళాలంటే కూడా బండ్లు చాలా ప్రాబ్లం. ఎందుకంటే బడి పిల్లలు ఇట్లా పోతుంటే పుసుకుని ఏమైనా డేంజర్ కూడా అయ్యే అవకాశం ఉంది. దాని మూలంగా తగ్గించుకుంటే చాలా మంచిది, అందరూ సేఫ్టీ ఉంటుందని కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.